మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి ఏకంగా 2,58,00,000 రూపాయలు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గత వారంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ సందేశం వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలోనే అధిక లాభాలు చూస్తారని మెసేజ్ వచ్చింది. దానిని నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్ పై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన వాట్సాప్ గ్రూప్ లో తన భర్త జెడి లక్ష్మీనారాయణ నెంబర్ ని యాడ్ చేయించారు. 10 రోజుల్లో 19 విడతలుగా నగదును ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. మరింత డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందంటూ బెదిరించడంతో మోసపోయామని జేడీ సతీమణి ఊర్మిళ గుర్తించారు. ఇప్పుడు తాజాగా జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ దగ్గర నుంచి అయితే ఏకంగా 2,58,00,000 రూపాయలైతే సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతము దీనిపైన కేసు కూడా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని ఓపెన్ చేసి చూడగా పూర్తిగా స్టాక్ మార్కెట్కి సంబంధించి అందులో ట్రేడింగ్ పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి కూడా నమ్మిన ఆమె యొక్క దాదాపు 2 కోట్ల రూపాయల కంటే 2,58,00,000 రూపాయలు ఆమె ట్రేడింగ్లో పెట్టిన దాని తర్వాత మోసపోయినని తెలిసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా 10 రోజుల్లో దాదాపు 2,58,00,000 రూపాయలు పొడగొట్టుకున్న దాని తర్వాత తాము మోసపోయామని చెప్పి కూడా జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ గ్రహించి ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ట్రేడింగ్లో ఆమెకి ఎలాంటి అవగాహన లేకున్నా కూడా వాట్సాప్ గ్రూప్లో యొక్క నంబర్ యాడ్ చేయించుకొని మరి ఇంకో ట్రేడింగ్లో డబ్బులు పెట్టింది. మొత్తం 4 అకౌంట్లకి యొక్క డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. ఆ అకౌంట్స్ ఎక్కడి నుంచి పూర్తిగా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగుతుందని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఒక వ్యక్తి దినేష్ అనే ఒక వ్యక్తి మాత్రము ఫోన్ చేసి యొక్క ట్రేడింగ్ సంబంధించి పూర్తిగా తనకు చెప్పడంతోనే ఒక డబ్బులు పెట్టానని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఆ దినేష్ ఎవరు, దీనికి సంబంధించి ఒక ఆపరేషన్ ఎక్కడి నుంచి కొనసాగుతుంది, అంతేకాకుండా ఇప్పటికే 2,58,00,000 రూపాయలు పెట్టిన దాని తర్వాత ఇంకా డబ్బులు పెట్టాలి, లేకపోతే ఈ డబ్బులు కూడా పోతాయని చెప్పి కూడా బెదిరించడంతో దీనికి సంబంధించి అక్కడ వారికి అనుమానం వచ్చి తాము మోసపోయామని గ్రహించి ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా అంటే చదువుకున్న వారు ఇలా మోసపోతే ఇలా అని సంబంధించి కూడా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాజీ చీఫ్ యొక్క సిబిఐ సంబంధించిన జేడీ లక్ష్మీనారాయణ యొక్క వైఫ్ ఇలా మోసపోయిందంటే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అన్నీ తెలిసిన వారు ఇలా మోసపోతే ఎలా అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసుల నుంచి కూడా మనకు